హైదరాబాద్ హెచ్సీయూ భూముల వివాదంపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. హెచ్సీయూ ఘటనపై ఫేక్ వీడియోలు ప్రచారం చేసిన వారిపై చర్యలు ఉపక్రమించారు. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచె గచ్చిబౌలి భూముల్లో ఏఐ ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9, 10, 11న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకి రావాలని గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ హెచ్సీయూ భూముల వివాదంపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. హెచ్సీయూ ఘటనపై ఫేక్ వీడియోలు ప్రచారం చేసిన వారిపై చర్యలకు ఉపక్రమించింది. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచె గచ్చిబౌలి భూముల్లో ఏఐ ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9, 10, 11న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకి రావాలని గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, మీనాక్షి, ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన వివాదంపై ఇప్పటికే పోలీసులు యాక్షన్ షూరు చేశారు. అక్కడ హెచ్యూ 400 ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటికే అక్కడ పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో ఆ భూములకు సంబంధించి గతంలో ఫేక్ వీడియోలు వైరల్ చేశారో, ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇటు గ్రాఫిక్స్ యూజ్ చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా పాటలతో పాటు ఇటు ఆడియోలు, నిమళ్ళు అరుపులకు కావచ్చు, జింకల అరుపులకు సంబంధించిన వీడియోలన్నీ కూడా ఆడియోలు మిక్స్ చేసి పూర్తిగా దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇందులో అంటే కీలకమైన నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కిషన్ రెడ్డితో పాటు కేటీఆర్, ఇటు మన్నె క్రిషాంక్తో పాటు సినీ నటులు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం మన్నె క్రిషాంక్ అయితే సోషల్ మీడియాలో అంటే మొదటిసారి ఆయన్నే పోస్ట్ చేశారు కాబట్టి మన్నె క్రిషాంక్కి మొదటిసారి గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9, 10, 11 తేదీలో విచారణకు హాజరు కావాలనేది నోటీసులో పేర్కొన్నారు. తప్పకుండా విచారణకు హాజరు కావాలి. విచారణకు హాజరు కాని పక్షంలో తప్పకుండా యాక్షన్ ఉంటుందని కూడా నోటీసులో పేర్కొన్నారు. అయితే మన్నె క్రిషాంక్ వ్యవహారానికి సంబంధించి అతను సోషల్ మీడియా ఎక్స్ వేదికతో పాటు ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్తో ఈ ఏదైతే విష ప్రచారాన్ని వైరల్ చేశారో ఆ వైరల్ దానికి సంబంధించి ఎవరు వీడియోలు వైరల్ క్రియేటివిటీ చేశారు, ఎందుకు అప్లోడ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు దీని వెనుక ఉద్దేశం ఏముందన్న కోణంలో మన్నె క్రిషాంక్కి నోటీసులు అయితే అందజేశారు. మరి మన్నె క్రిషాంక్ మాత్రం దీనికి రెస్పాండ్ అయ్యారు. పూర్తిగా మన్నె క్రిషాంక్ ఏదైతే చేస్తున్నటువంటి వీడియోలు అక్కడ జరుగుతున్నటువంటి రియల్గానే జింకలు కావచ్చు, నిమళ్ళు ఉన్నాయనే అంశాన్ని మీడియా ముఖంగా చెప్తా ఉన్నాడు. అయితే డ్యామేజ్ కాంగ్రెస్ ఇప్పటికే డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ని పూడ్చుకునే పనిలో భాగంగానే ప్రస్తుతం నోటీసులు జారీ చేశారనేది ప్రస్తుతం కామెంట్ చేశారు. అయితే ఇది అన్నిటికి సంబంధించి లీగల్గా ఎదుర్కొంటాననేది ఒకవైపు మన్నె క్రిషాంక్ చెప్పిన నేపథ్యంలో, ఒకవైపు హెచ్సీయూ భూములకు సంబంధించి వివాదం ఇంకా కొనసాగుతుందని చెప్పి ఒకవైపు విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనను సద్దుమనిచేందుకు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే హెచ్సీయూ భూములకు సంబంధించి ఒకవైపు ఫారెస్ట్ భూములంటూ ఇటు పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఒకవైపు విచారణ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు హైకోర్టులో కూడా ఇవాళ విచారణ జరిగిన క్రమంలో ఈ నెల 26వ తేదీకి ఈ విచారణ అనేది 24వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. 24వ తేదీన ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కూడా చెప్పింది. అయితే ఈ వివాదానికి సంబంధించి అంతా తొలగాలంటే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎవరైతే నెమలు కావచ్చు, జింకలు ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ చేసి ఏఐ రూపకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కాబట్టి వీటన్నిటిని పరిగణలో ఉంచుకొని ఎవరు చేయమంటే చేశారు అన్న కోణంలో మన్నె క్రిషాంక్ని అయితే ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు 9, 10వ తేదీన 11వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆ రోజున విచారణకు హాజరైతే మాత్రం తప్పనిసరిగా అతన్ని విచారించి అతని కన్ఫెషన్ కూడా ప్రస్తుతం పోలీసులు తీసుకునే అవకాశం అయితే మనకు కనబడుతుంది. మీనాక్షి.